వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. బుట్టాయిగూడెం మండల కేంద్రంలో పోలవరం మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాలరాజు మాట్లాడుతూ తాను మొదటిసారి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డితోనేనని, వైఎస్ఆర్ అంటే గుర్తొచ్చేది ఆరోగ్యశ్రీ, 108, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, రైతులకు రుణమాఫీ వంటి పలు పథకాలతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు, నాయకులు, వైఎస్ఆర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి వేడుకల్ని పురస్కరించుకొని మరి గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకి మరి పళ్ళు, బ్రెడ్ మరి పంపిణీ చేయడం అయింది. ఆ మహానేత ఈరోజు కూడా పేదల గుండెల్లో నిలిచిపోయారనడానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడల్లా ఆ మహనీయుడి యొక్క జయంతి వేడుకల్ని ఈరోజు ఘనంగా నిర్వహిస్తున్నారు. మరి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. నేను మొదటిసారి ఎమ్మెల్యేగా మరి ఆయనతో నేను మరి పనిచేశాను. పోలవరం నియోజకవర్గం ఈరోజు వైఎస్ఆర్ గారిని పేరు తలుచుకుంటే గుర్తుకొచ్చాయి ఆరోగ్యశ్రీ పథకం, 108 అంబులెన్స్, 104 అంబులెన్స్, రైతులకి ఉచిత కరెంటు, పేద పిల్లలకి, విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్, ఇలా పథకాలన్నీ కూడా ఆయన పెట్టిన పథకాలే. ఈరోజు మరి ఆయన పెట్టిన పథకాలని ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా 5 సంవత్సరాలు మరి ఒక అడుగు ముందుకేసి మరి ఆయన ముందుకెళ్ళారు. దురదృష్టవశాత్తు మరి మొన్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఓడిపోవడం అయింది. వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయింది కానీ ప్రజలైతే మోసపోయారు. కూటమి యొక్క అబద్ధపు హామీలని